వెల్కమ్ టు జేటీవీ న్యూస్. శ్రీ కొండపోచమ్మ హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని విడతల వారీగా భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. జగదేవాపూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయంలో బుధవారం దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈవో రవికుమార్, పోలీస్ సిబ్బంది సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో రవికుమార్ మాట్లాడుతూ జాతర ఉత్సవాల్లో భాగంగా 4 వారాలకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా సుమారుగా 12,80,943 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ప్రజ్ఞాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులోని అమ్మవారి ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీ కొండపోచమ్మ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ తిగుల్ నర్సాపూర్ గ్రామం జయదేవ్పూర్ మండలం సిద్దిపేట జిల్లా అమ్మవారి జాతర ఉత్సవాలు జనవరి 13, 2025 నుండి ప్రారంభమై అత్యంత వైభవంగా 4 వారాలు పూర్తి చేసుకోవడం. ఈ జాతరలో విశేషించి మొదటి 2 వారాలు సుమారు 50,000 మందికి పైగా భక్తులు దర్శనాలు చేసుకోవడం. ఆ తర్వాత 2 వారాలు 40,000 మంది భక్తుల దాకా దర్శనాలు చేసుకోవడం జరిగింది. అలాగే 29 నవంబర్ 2024 నుండి నేటి వరకు దేవస్థానం యొక్క హుండీలను దేవాదాయ శాఖ పర్యవేక్షకులు సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ గారు విజయలక్ష్మి గారు మరియు ఆలయంలో డిప్యూటేషన్ విధులు నిర్వహిస్తున్నట్టు వివిధ దేవాలయాల సిబ్బంది, గ్రామస్తులు, అర్చకులు, దేవాలయ సిబ్బంది మరియు ఇక్కడ అమ్మవారి సేవలో ఉన్నటువంటి వాలంటరీ స్వచ్ఛంద సేవకులు, రాజరాజేశ్వరి భక్త బృందం వారు మరియు ఈరోజు మొత్తం మీద 12,80,943 రూపాయలు ఆదాయం సమకూరినది. ఇటు ఆదాయము దేవస్థానం యొక్క బ్యాంక్ అకౌంటు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రజ్ఞాపూర్ బ్యాంకు వారికి జమ నిమిత్తం అందజేయడం జరిగినది. ఇటు మొత్తంతో దేవాలయంలో ముందు భక్తులకు సౌకర్యాల నిమిత్తం వివిధ అభివృద్ధి పనులకు జరగడం తెలుస్తుందని తెలియజేస్తూ అమ్మవారి యొక్క కృప అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు.